హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ మిక్స్డ్ దాల్ కిచిడి. ఇది చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు. అందులో ఒక టైప్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇందులో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది డైట్ చేయాలి అనుకునేవారు, హెల్తీగా తినాలి అనుకునే వారికి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. దీనికోసం ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నాను. నేను వైట్ రైస్ తీసుకున్నాను. మీకు కావాలంటే బ్రౌన్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు, హాఫ్ గ్లాస్ నార్మల్ కందిపప్పు, ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. గ్లాస్ రైస్కి గ్లాసున్నర పప్పులు యాడ్ చేసుకున్నాను. మొత్తం 2.5 గ్లాసెస్ రైసు పప్పు కలిపి. ఇప్పుడు వీటిని కొన్ని వాటర్ పెట్టి నీట్గా వాష్ చేసుకోవాలి 2 to 3 టైమ్స్. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్ మొత్తాన్ని కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత నేను పప్పు రైసు మొత్తం కలిపి 2.5 గ్లాసెస్ తీసుకున్నాను కదా. దీనికి రైస్కి పప్పుకి వచ్చేసేసి గ్లాస్కి వచ్చేసి 3 గ్లాసెస్ వరకు వాటర్ పడతాయి. నేనైతే 2.5 గ్లాసెస్ వరకు వాటర్ పోస్తున్నాను. కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చని. నేను ఇప్పుడు 2.5 గ్లాసెస్ ఈ పప్పు రైస్కి కలిపి నేను 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ పైన పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ సరిపోతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీసుకుంటే పప్పు అది కరెక్ట్గా ఉడుకుతుంది. మనకి కావాలి అంటే పప్పు గట్టిగా అయితే తర్వాత కొంచెం హాట్ వాటర్ పోసుకుని పల్చగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే 6 గ్లాసెస్ పోసాను కదా, కొంచెం ఇదిగానే వచ్చింది. ఇంకొన్ని వాటర్ తర్వాత యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం గీ వేసుకోవాలి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మన చాయిస్. ఇంకా దీనిలో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కాకపోతే వేసుకుంటే బాగుంటాయి. అవి వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి, అల్లం తరుగు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకుని 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా కలుపుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పప్పులోకి ఉప్పు, ఇందాక రైసు పప్పు ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సరిపడినంత కొంచెం ఈ వెజిటేబుల్స్ సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి, కారం పచ్చివాసన పోయే వరకు. ఈ టమాటా మిక్స్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న పప్పు రైస్ ఉంది కదా, అదంతా కూడా దీనిలో మిక్స్ చేసుకోవాలి. నేను 2.5 గ్లాసెస్ వాటర్ పోసాను కదా, కొంచెం టైట్గా ఉంది. అందుకని నేను ఇంకొన్ని హాట్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం కలిపి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మసాలా అంతా, ఆ టమాటా మసాలా అంతా కూడా రైస్కి పట్టేటట్లు ఒక 2, 3 to 4 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలో పెసరపప్పు వేసాం కాబట్టి కొంచెం త్వరగా గట్టి పడుతుంది. అందుకని వీలైనంత వరకు లూజ్గా చేసుకోవాలి, లేదంటే వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా గీ అయితే ఒక 1 స్పూన్ వేసాను నేను. ఇంకా మనం ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలాగే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం తిన్నా కూడా స్టమక్ చాలా హెవీగా ఉంటుంది. ఇందులో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే పిల్లలకు కూడా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇందులో ఏమీ స్పైసెస్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.